మా కువైట్ వాళ్ళు రాత్రికి ప్లాన్ చేసి బయటకు వెళ్ళాలి, బ్యాగ్ చదువుకొని వచ్చేయమన్నారు. ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తా చూసేయండి. వీళ్ళు వెళ్తున్న ప్లేస్ ఎక్కడికో నాకు తెలియదు, ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, ఎడారని చెప్పారు. ప్రతిసారి తినే ఐటమ్స్ జిమ్యాలో కొనేవాడిని, ఈసారి ఆర్డర్ పెట్టి తెప్పించారు. కూల్ డ్రింక్స్, చిప్స్, ఫతాయిర్లు, వాటర్ బాటిల్స్, టిష్యూలు, సగం బండికి తినేటివే ఉన్నాయి. ఆ తినే వాటితో పాటు వాళ్ళ బ్యాగులు, పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు, అసలు ఇవన్నీ బండిలో సరిపోవట్లే, ఎట్లా ఒకలా ఇరికిచ్చేసిన లోపల. మా దేవత అదే మా మేడం లొకేషన్ అయితే పెట్టింది. ఈ లొకేషన్ కి వెళ్ళడానికి దాదాపు 1 గంట జర్నీ పడుతుంది. మీరే చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ దగ్గర నుంచి సౌదీ బార్డర్ వరకు ఉందన్నమాట. 56 నిమిషాలు 93 కిలోమీటర్లు. కారులో ఉన్న వస్తువులన్నీ దించి ఇంట్లో పెట్టేసిన తర్వాత మాకు సెపరేట్ రూమ్ అయితే ఇచ్చారు. రూమ్ లో ఒక పెద్ద టీవీ ఉంది, సోఫా సీట్లు అయితే ఉన్నాయి, కానీ పడుకోవడానికి బెడ్లు అయితే లేవు. ఏసీ పక్కా ఉంటది, ఏసీతో మనకు పని ఉండదు. దీని వచ్చేసి దివానీ అంట. ఇంకా వీళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనకి ఇక్కడే పడక. సార్ ఏదైనా తిన్నావని అడిగాడు. మధ్యాహ్నం తిన్నాను సార్, తర్వాత తినలేదంటే 1:15కి తోసి తీసుకుని వచ్చి ఇచ్చారు. 2 బ్రెడ్ ముక్కల మధ్యలో జిబిని పూసి వెయిట్ చేసి ఇస్తారు. చాయ్లో అద్దుకొని తింటా ఉంటే సూపర్ ఉంటది. అసలు వీళ్ళు రాత్రి ఎందుకు వచ్చారనేది ఒక ఫుల్ వీడియో చేసి ప్రొఫైల్ కింద పిన్ చేస్తా, చూడండి. వాళ్ళు చూసి గల్ఫ్ లో ఉన్న డ్రైవర్ల పరిస్థితి మీకు అర్థమవుతుంది. ఈ వీడియో ఎలా కామెంట్ చేసి మీ అమూల్యమైన చేత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.